ప్రముఖ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. 87 ఏళ్ల వయసులో బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో బి సరోజాదేవి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ లాంటి దిగ్గజాలతో ఆవిడ నటించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు సైతం అందుకున్నారు. 1955లో మహాకవి కాళిదాసు అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పన్నెంటి కాపురం, దానవీర సూరకర్ణ, అల్లుడు దిద్దిన కాపురం చిత్రాల్లో నటించారు. ఇక సీనియర్ నటి బి సరోజాదేవి ఇక లేరు. వివరాలు మనకు ఫిల్మ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. గుడ్ మార్నింగ్. సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రముఖ నటి బి సరోజాదేవి ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు. వృద్ధాప్య సమస్యతోనే బాధపడుతుంది. అయితే ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్లుగా కూడా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అయితే సరోజాదేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కలిసి దాదాపుగా 200 పై సినిమాలు నటించారు. టాలీవుడ్ లో సీనియర్ హీరోలైనటువంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో కూడా ఆమె నటించారు. ఆ రోజుల్లో అందాల నటిగా కూడా సరోజినీదేవి తెరపైన అభిమానులను సొంతం చేసుకుంది. అటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె కన్నడ సంబంధించినటువంటి హీరోయిన్ గా కూడా రావడమే కాకుండా ఆమె తెలుగు ఇండస్ట్రీలో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించినటువంటి చాలా వరకు ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి ప్రొడక్షన్ లో కూడా ఆమె వర్క్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి సినిమాలు చాలా పెద్ద హిట్ అయినటువంటి తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అందులో తెలుగులో సంబంధించి ఎంతగానో అలరించిందని చెప్పుకోవచ్చు. సీతారాముల కళ్యాణం సంబంధించి మూవీలో మండోదరి పాత్రలో ఆమె నటించారు. ఆ తర్వాత జగదేక వీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు లాంటి ఎన్నో సినిమాలు, దాగుడు మూతలు కావచ్చు, శకుంతలం, భాగ్య చక్రం ఇలాంటి చాలా వరకు చిత్రాల్లో ఆమె నటించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ తో నటించినటువంటి, దర్శకత్వం చేసినటువంటి తెలుగు చిత్రం సీతా కళ్యాణంలో ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించినటువంటి సామ్రాట్ అశోక్ లో కూడా సరోజినీదేవి నటించినట్టుగా కూడా తెలుస్తోంది. అటు తెలుగు కన్నా కన్నడకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ నుంచి తను రావడంతో కన్నడలో ఎక్కువగా సినిమాలు చేయడం జరిగింది. కన్నడ తర్వాత తమిళ్లో కూడా ఆమె నటించడం జరిగింది. ఆమె నటనకు సంబంధించి 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలు కూడా ఆమెకు దక్కాయని చెప్పుకోవచ్చు. 2009లో ఎన్టీఆర్ సంబంధించినటువంటి నేషనల్ అవార్డుని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరోజినీదేవికి ఇచ్చి గౌరవించింది. ఈ విధంగా ఆమె అటు కన్నడ భాషలోనే సినిమాలు తీస్తూ ఇటు తెలుగు ఇండస్ట్రీ కూడా సుపరిచితమైనటువంటి హీరోయిన్ గా కూడా ఉంది. ఆ రోజుల్లో దాదాపుగా 1938లో ఆమె బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి భైరప్ప ఈమెకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని లలిత కళల్లో ప్రోత్సహించడంతో ఈ సినిమా రంగానికి చేరుకుంది. ఆ సినిమా రంగం కూడా నాటకంతో మొదలుపెట్టి నాటకాలు చేస్తూ సినిమాలు మొదలుపెట్టింది. దాదాపుగా 200 చిత్రాలపై కూడా ఆమె నటించడం, ఆమెకు సంబంధించినటువంటి యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానం సొంతం చేసుకుంది. ఈ విధంగా ఈ రోజు ఉదయం ఆమె మరణించడం మాత్రం అటు తెలుగు అభిమానులతో పాటు కన్నడకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె బెంగళూరులో తన నివాసంలోనే మృతి చెందినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చూస్తున్నారు. రైట్ వెంకట్.